హీరో ఆర్ విలన్. ఈ మధ్య కాలంలో ఈ డిస్కషన్ చాలా ఎక్కువగా జరుగుతుంది. అందులో పుష్ప, కేజీఎఫ్, యానిమల్ ఇలాంటి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఈ డిస్కషన్ మరీ ఎక్కువైంది. హీరోలు విలన్ వేషాలు వేస్తున్నారు. ఇలాంటి సినిమాలు తీయడం వల్ల సొసైటీకి ఏం లాభం, ఏం మెసేజ్లు ఇస్తున్నారని చాలామంది అంటున్నారు. అసలు హీరో అంటే ఏంటి అండ్ విలన్ అంటే ఏంటి? హీరో అంటే మంచి చేసేవాడు అండ్ విలన్ అంటే చెడు చేసేవాడు, అంతేగా? సింపుల్. అయితే ఈ మ్యాటర్లోకి డీప్గా వెళ్ళాలంటే హీరో అండ్ విలన్ గురించి మాత్రమే కాదు, మరో 3 టాపిక్స్ గురించి తెలుసుకోవాలి. అవి తెలుసుకునే ముందు లెట్స్ డైవ్ ఇన్ టు మై షో కునాలోపీడియా. ఆ 3 టాపిక్స్ ఏంటి? నంబర్ 1 ప్రొటాగనిస్ట్, నంబర్ 2 యాంటాగనిస్ట్ అండ్ నంబర్ 3 యాంటై హీరో. నంబర్ 1 ప్రొటాగనిస్ట్. అసలు ప్రొటాగనిస్ట్ అంటే ఎవరు? స్టోరీ మొత్తం ఈ ప్రొటాగనిస్ట్ చుట్టూనే తిరుగుతుంది. స్టోరీకి సెంట్రల్ ఫిగర్ ప్రొటాగనిస్ట్. అయితే ప్రతిసారి ప్రొటాగనిస్ట్ హీరో అవ్వాలని రూల్ ఎక్కడా లేదు. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమాలే, పుష్ప, కేజీఎఫ్, యానిమల్. ఇలాంటి సినిమాలని మన దగ్గర మాత్రమే కాదు, హాలీవుడ్లో కూడా తీశారు. జోకర్, ద వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్, అమెరికన్ సైకో, ఈ సినిమాలన్నీ ఇలాంటి కాన్సెప్ట్తోనే తీశారు. ఇక్కడ మనకు ఒక విలన్ లైఫ్ని చూపిస్తున్నారు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇన్ఫినిటీ వార్లో, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో ప్రొటాగనిస్ట్ ఎవరు? ఐరన్ మ్యానా? కాదు. కెప్టెన్ అమెరికానా? కాదు. మరి ప్రొటాగనిస్ట్ ఎవరంటే థానోస్. ఈ సినిమా స్టోరీ మొత్తం థానోస్ చుట్టూ రివాల్వ్ అయి ఉంటుంది. సో ఈ సినిమాలో ప్రొటాగనిస్ట్ థానోస్. థానోస్ ప్రొటాగనిస్ట్ కాబట్టి అతన్ని హీరో అంటామా? నోవే. 1958లో తెలుగులో భూ కైలాస్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రొటాగనిస్ట్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు ప్రొటాగనిస్ట్గా చేసినంత మాత్రాన రావణుడు హీరో కాడు. నంబర్ 2 యాంటాగనిస్ట్. ఈ పదం వినగానే చాలామంది డిఫాల్ట్గా ఫిక్స్ అంటారు విలన్ అని, కానీ కాదు. ఎలాగైతే ప్రొటాగనిస్ట్ అంటే హీరో అవ్వాలని రూల్ లేదు, అలాగే యాంటాగనిస్ట్ అంటే కూడా విలన్ అవ్వాలని రూల్ లేదు. సో ప్రొటాగనిస్ట్ విలన్ అయినప్పుడు యాంటాగనిస్ట్ హీరో అయ్యే ఛాన్స్ ఉంది, ఛాన్స్ మాత్రమే ఉంది. ప్రొటాగనిస్ట్ విలన్ అయినంత మాత్రాన యాంటాగనిస్ట్ హీరో అవ్వాలని కూడా రూల్ లేదు. హీరో అవ్వచ్చు, కాకపోవచ్చు, లేదా మరో విలన్ అయి ఉండొచ్చు. ఇక్కడ యాంటాగనిస్ట్ అంటే ప్రొటాగనిస్ట్ని అపోజ్ చేసేవాడని అర్థం. లైక్ రావణాసురుడితో యుద్ధం చేసినంత మాత్రాన వాలి హీరో అవ్వడు. ఇలానే ప్రతిసారి యాంటాగనిస్ట్ విలన్ అవ్వాలని లేదు, అలాగే హీరో అవ్వాలని కూడా లేదు. నెంబర్ 3 యాంటై హీరో. వీడెవడు సంబంధం లేకుండా వచ్చాడు అనుకుంటున్నారా? సంబంధం ఉంది. అయితే ఎవడాడు? హీరోనా? కాదు. విలనా? కాదు. మరి ఎవడరా నువ్వు అంటే చెప్పలేం వాని పరిస్థితి. లైక్ వకాండా ఫర్ ఎవర్ సినిమా చూసింటే మీకు క్లారిటీ వస్తుంది. ఈ సినిమాలో నమోర్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, వాడే ఈ సినిమాలో యాంటాగనిస్ట్. అయితే విలనా అంటే చెప్పలేం. తన ప్రజల్ని కాపాడుకోవడానికి విలన్గా కూడా మారుతాడు. తలోకన్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే నమోర్ ఒక హీరో, మరి వకాండన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే నమోర్ విలన్. లైక్ మన భారతంలో కర్ణుడు అండ్ అశ్వత్థామన్ లాగా వీళ్ళు కూడా హీరోలు కాదు, విలన్లు కాదు, వాళ్ళ పరిస్థితి అంతే. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రతిసారి ప్రొటాగనిస్ట్ హీరో అవ్వాల్సిన పని లేదు, యాంటాగనిస్ట్ విలన్ అవ్వాలని రూల్ లేదు. ఇక యాంటై హీరో పరిస్థితి వాడికే తెలియాలి. ఇందాక మనం మాట్లాడుకున్న సినిమాలు కూడా ఈ కేటగిరీ కిందకే వస్తాయి. వాళ్ళు ఆ సినిమాల్లో హీరోలు కాదు, ప్రొటాగనిస్ట్ మాత్రమే. అయితే ఈ సినిమాల ప్రభావం పిల్లల మీద పడుతుందా అంటే పడే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. కానీ అది వాళ్ళు తిరిగే ఫ్రెండ్స్, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, రోజు చూసే సంఘటనలను బట్టే డిపెండ్ అయి ఉంటుంది. ఎంత ఛాన్స్ ఉన్నా ఎవ్వడు పుష్ప సినిమా చూసి భుజం మీద ఎర్రచందనం వేసుకొని తిరగడు. అలా తిరిగే వాళ్ళే ఉంటే పోకిరి సినిమా చూసి అందరూ ఐపీఎస్లు అవ్వాలి. నేను ఇక్కడ ఈ సినిమాలను సపోర్ట్ చేయట్లేదు. ఆ క్యారెక్టర్లను హీరోగా చూడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నా. ఆ క్యారెక్టర్లను కేవలం ప్రొటాగనిస్ట్ అనుకొని మాత్రమే సినిమా చూద్దాం.